హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యరత్న డాక్టర్ బాలకిషన్ గారు. డాక్టర్ గారితో మాట్లాడి మన సందేహాలన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే డాక్టర్ గారు, నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మ. మనం జనరల్గా ఫ్రిడ్జ్ అనేది ఇంట్లో ఒక సర్వసామాన్యమైపోయింది. అన్ని ప్రతి ఒక్క వస్తువులు పప్పులు ఉప్పులు కారాలు అన్ని దాంట్లో డంప్ చేస్తున్నాం. సో ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఏంటి, అసలు పెట్టాల్సిన వస్తువులు ఏంటి? చాలా మంచి ప్రశ్న. చాలా చాలా ఉపయుక్తంగా జనాలకు ఉపయోగపడేటటువంటి సందేహాన్ని అడుగుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో స్టేటస్ సింబల్ కోసం ఏది ఉన్నా లేకున్నా ఒక రిఫ్రిజిరేటర్, ఒక ఫ్రిడ్జ్ ఉండాలి. అందులో కూడా చాలా రకాలు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం చిన్న సరిపోదు. వాళ్ళ ఇంట్లో పక్కింట్లో 100 లీటర్స్ ఉంది, మనం 150 కొనుక్కుందాం, మనం 250 లీటర్స్ కొన్నాం. ఇలా ఈ విధంగా పోటీ పడి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, బీరువా లాంటి ఫ్రిడ్జ్లు కొనుక్కుంటున్నారు ఈ రోజుల్లో. ఏది ఏమైనప్పటికీ అసలు ఫ్రిడ్జ్ వాడాలా వద్దా అని చూస్తే ఫ్రిడ్జ్ ఇంట్లో ఏ పరిస్థితిలో వాడకూడదు. వాస్తవానికి చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ ఏవి వాడకూడదు సాధారణంగా. కానీ ఈ రోజుల్లో ప్రతి మనిషి ఫ్రిడ్జ్కి అలవాటు పడిపోయాడు. ఎలా అంటే ఒంటిపైన గుడ్డల్లాగా ఫ్రిడ్జ్ని అలవాటు చేసుకున్నాడు. ఒంటిపైన గుడ్డలు ఎలాగైతే ఉంటాయో ఇంట్లో తప్పనిసరిగా ఫ్రిడ్జ్. అన్నీ మీరు ఇందాక చెప్పినట్టు అన్నీ తీసుకెళ్ళడం ఫ్రిడ్జ్లో పడేయడం, తీసుకెళ్ళడం ఫ్రిడ్జ్లో పడేయడం. 2-3 రోజులు కూరలు దాంట్లోనే ఉంచేయడం. సింపుల్ చాక్లెట్ నుండి మొదలుకొని అప్ టు ఇందాక చెప్పిన పప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా డ్రై ఐటమ్స్ అందులో వేయకూడదు. పెట్టాల్సిన అవసరం లేదు, విషంగా మారే అవకాశం ఉంది. ఎస్, కూరగాయల లెక్కలు చూసినట్లయితే ఎప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేస్తారు, సగం ముక్కలు వేసి సగం ముక్కలు అందులో పెట్టేస్తారు, అప్పుడు అది విషంగా మారిపోతుంది. ఎంతమందికి తెలుసుది? ఎప్పుడైతే కట్ చేసినటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కట్ చేసి ఓపెన్లో ఫ్రిడ్జ్లో ఉన్నట్లయితే విషాహారంగా మారిపోయే అవకాశం ఉంది. చాలామంది చేస్తున్న తప్పిదం ఏంటి, ఈ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఆకుల్లాగా తుంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు, ఒక బౌల్లో వేసి. విషంగా మారిపోతాయి. అంటే విషం తిన్నట్టే లెక్క మనం. అందుకే మేము చాలా నిర్దిష్టంగా ఉంటున్నాము, మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, అన్ని జాగ్రత్త క్లోజ్డ్ సర్క్యూట్లో వాడుతున్నాం. ఇలా వాడడం వల్ల అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఆఖరికి రైస్, కుక్ చేసిన రైస్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు. టమాటోస్ కట్, గ్రీన్ లీవ్స్ కట్ వెజిటేబుల్స్ ఇవి అందులో పెట్టకూడదు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. యాక్చువల్గా ఫ్రిడ్జ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే సైంటిఫిక్ ఫ్రిడ్జ్. కొన్ని రకాల బ్యాక్టీరియాస్ పెంపొందించడానికి, కొన్ని రకాల ఆర్గాన్స్ అంటే ఇవి తయారు చేయడం కోసం, కొన్ని అగార్స్ తయారు చేయడం కోసం, మైక్రో బ్యాక్టీరియాస్ వాటి పెంపుదల కోసం ఫ్రిడ్జ్ కనిపెట్టబడింది. వాస్తవానికి ఇంట్లో ఉండే ఆహార పదార్థాలు పెట్టుకొని తినడం కోసం కాదు. మెడికల్లీ సమ్ టైప్ ఆఫ్ అగార్స్ అండ్ మైక్రో బ్యాక్టీరియంస్, మైక్రోస్ పెంచడం కోసం, కల్చర్స్ తయారు చేసి చేయడం కోసం, వాటి కోసం ఫ్రిడ్జ్ తయారు చేయబడింది. అంతేకాని మనం తినుబండారాలు పెట్టుకొని తినడం కోసం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా ఇప్పుడు వాడుతున్నాం అంటే ఎలా వాడాలి? కూరగాయలు తీసుకొస్తాం, అలాగే ఆకుకూరలు ఉంటాయి, వాటికి వేర్లు ఉంటాయి, వాటికి మట్టి ఉంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో వేసేస్తాం. ఎప్పుడైతే మట్టి ఉంటుంది, తడి ప్రదేశంలో, తేమ ప్రదేశంలో బ్యాక్టీరియా విల్ బి ఇంప్రూవ్డ్, వైరస్ ఇంప్రూవ్ అవుతుంది. మట్టితో అలాగే వేయడం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా తయారవుతుంది. చెడు బ్యాక్టీరియా తయారవ్వడం వల్ల ఏంటి, ఫ్రిడ్జ్లో ఉన్న అన్ని రకాల ఆహార పదార్థాలు చెడిపోతాయి. సో దానివల్ల విషాహారం తింటున్నామని అర్థం చేసుకోవాలి. ఇంకా చాలామంది ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఏదో ఒక ఆహార పదార్థం, ఏ సాంబారు, ఏ రైస్ ఏదో మిగిలిపోయింది, ఫ్రిడ్జ్లో పెడతారు. మీరు చెప్పినట్టు పెట్టకూడదు, పెడుతున్నారు. చారు, రసం పెట్టేస్తారు, తీసి మళ్ళీ వేడి చేస్తారు బయట. ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాన్ని ఏ పరిస్థితుల్లో వేడి చేయకూడదు. అలా చేయడం చాలా ప్రమాదం, అత్యంత ప్రమాదం. ఏ విధంగా అంటే సర్టెన్ కొన్ని రకాల క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు. పాల ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం, ఎందుకంటే బయట పెడితే ఇక్కడ విరిగిపోతాయి, నెక్స్ట్ డేకి మనకు కావాలని. మరి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు, నార్మల్ డీప్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటారు. ఏది మంచిదంటారు? అసలు పాల ప్యాకెట్ పెట్టచ్చా లేదా? పాల ప్యాకెట్, క్లోజ్డ్ మిల్క్, ఈవెన్ దో ప్యాకెట్సే కాదు, బౌల్లో వేసేసి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే డీప్ ఫ్రిడ్జ్ కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కొంతవరకు సేఫ్గా ఉంటాయి. ఏ ఆహార పదార్థమైనా కూడా ఫ్రిడ్జ్లో పెడితే 3 డేస్కి మించి ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. ఆఫ్టర్ 3 డేస్ ఇట్ విల్ బి డెడ్. దానిలో ఎలాంటి పోషక విలువలు ఉండవు.
ఊరికే ఏదో తిన్నామా తీసుకున్నామా అన్నట్టు లెక్క అందులో ఎలాంటి పోషక విలువలు కలిగి ఉండవు. పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. అల్లం వెల్లుల్లి ఇలాంటి నూనె అందులో పెట్టడం ఇది చేయడం, కూరగాయలు అందులో పెడతాం. ఫిజికల్గా ఫ్రెష్గా కనిపిస్తాయి కానీ ఇంటర్నల్ వాల్యూస్ మొత్తం కోల్పోతాయి. అంతేకాకుండా అందులో విషం చేరిపోతుంది. దానివల్ల రకరకాల అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది. పేదవాడి నుంచి అసలు నిజంగా మీరు అన్నట్టు ఒక స్టేటస్ సింబల్ కోసం ఫ్రిడ్జ్ ని వాడుతున్నారు. సో ఈ సమ్మర్ సీజన్ లో అయితే మరి ఎక్కువ అయిపోయింది, కొనడాలు కూడా ఎక్కువ అయిపోయాయి. టెక్నాలజీస్ పెద్ద పెద్ద సైజులు 200 లీటర్లు 250 లీటర్లు డబుల్ డోర్ అని ఏదో అని ఫ్రీజర్ సపరేట్ కంపార్ట్మెంట్ ఉన్నవి ఇలాంటివి తీసుకున్నాం. సరే ఏది తీసుకున్నప్పటికీ ఫ్రిడ్జ్ని వాడేది గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా వాడాలి. కూరగాయలు ఉన్నాయి తీసుకురాగానే వాటిని కడిగేసి, కానీ దుమ్ము ధూళి ఉంటుంది, పెస్టిసైడ్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా, వాటిని కడిగి ఉప్పు నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టేసి నీళ్ళన్నీ ఆరిపోయాక కూరగాయలు ఫ్రిడ్జ్ చేయాలి అంటే పూర్తిగా నీరు తడారిపోయిన తర్వాత తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది కూడా 3 days తర్వాత 3 days లోపు వాడేసేయాలి. లీవ్స్ ఉంటాయి వేర్ల వరకు కట్ చేసేసి నీరు లేకుండా ఒక పేపర్లో పెట్టేసినట్టయితే టోటల్గా నీరు పీల్చేసుకుంటుంది. మామూలుగా క్రాఫ్ట్ పేపర్ బ్రౌన్ పేపర్ దొరుకుతుంది, న్యూస్ పేపర్ కాకుండా బ్రౌన్ పేపర్. న్యూస్ పేపర్ అయినట్టయితే ఆ ప్రింట్ ఇంక్ చాలా ప్రమాదం అన్నింటికన్నా కూడా. అది ఎందుకు చెప్తున్నాను, ఎస్ దెన్ క్లోజ్డ్ క్రాఫ్ట్ పేపర్ బ్రౌన్ కలర్ ఉంటుంది, అందులో పెట్టేసి లీవ్స్ ఇలాంటి ఫ్రిడ్జ్లో ఆ పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి హాని ఉండదు. అలా కూడా 3 days దాటకుండా చూసుకోవాలి. ఏదైనా ఏ ఆహార పదార్థమైనా ఫ్రిడ్జ్లో పెట్టామంటే 3 రోజులు దాటకుండా చూడాలి. ప్రతిది కూడా బౌల్లో వేసి మూత పెట్టాలి, లేదంటే డబ్బాలో వేసి మూత పెట్టుకోవడం ఇలాంటివి చేయాలి. సగం కట్ చేసిన కూరలు అస్సలు ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. అది చాలా అన్ని రకాల అందులో ఉన్న మిగతా ఆహార పదార్థాలన్నీ కూడా విషతుల్యం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వివరంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ రోజుల్లో ఈ ఫ్రిడ్జ్ వాడడం అనేది ఎక్కువైపోయింది. అసలు పేదవాడి నుంచి అసలు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా వాడాలని తెలియట్లేదు. వాటర్ కూడా డీప్లో పెట్టేస్తుంటారు. ఇందాక చెప్పినట్టు మీరు పాలు ఫ్రిడ్జ్లో వేస్తారు, డీప్ ఫ్రిడ్జ్లో వేస్తారు. వేయడం వల్ల అదంతా మొత్తం ఐస్గా మారిపోతుంది. ఐస్గా మారాక మళ్ళీ మనం వేడి చేస్తాం కదా, బయట పెట్టి వెయిట్ చేసేటప్పటికి విషంగా మారిపోతుంది. అంటే విషమే తాగినట్టుగా లెక్క. అలాగే నీళ్లు కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగాలి. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.